బాదం చిక్కీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దామా. చేయడం ఎంత త్వరగా అయిపోతుందో అది కంప్లీట్ అవ్వడం కూడా అంతే త్వరగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక ప్యాన్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లోకి బాదం వేసుకోండి. మీకు ఎన్ని బాదం కావాలో అన్ని వేసుకోండి. బాదం వేగినాయా లేదా అని తెలుసుకోవడానికి నేను ఒక 10 బాదం తినేసాను. అలా కాకుండా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాదం పట్టుకుంటేనే కాలిందంటే ఇంకా బాదం వేగినట్టు అనమాట. తర్వాత అదే ప్యాన్లో నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు కొంచెం లావైనాయంటే అవి కూడా వేగినట్టు అనమాట. బాగా వేయించుకొని మనం ముందుగా తీసుకున్న బాదం ప్లేట్లోనే ఆ నువ్వులు వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకోవాలన్నమాట. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను చూపించిన విధంగా బెల్లం అలా గడ్డలు గడ్డలు వేసుకోకుండా తురుముకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. నాకు ఒక ఛాన్సే పట్టింది, అంతలా గడ్డేసిన కాబట్టి. మీరు తురుముకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. అలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బాదం నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బెల్లం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ బాదం చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. నవీక్ష్, బాదం చిక్కీ ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఒక చిట్టి ఫ్యామిలీ.